హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై స్టోరీస్. డాడీ, ఇది నేను చివరిసారిగా పిలిచే పిలుపు. ఇంతటితో మీకు నాకు ఉండే సంబంధం కట్ అవుతుంది. ఈ మాట చదివి మీరు ఎంత బాధపడతారో నాకు తెలిసే రాస్తున్నాను. అవును, మీరు బాధపడాలి. ఎందుకంటే నేను కోరుకున్న ప్రవీణ్ని మీరు ఇష్టపడలేదు. అందుకు శాస్తిగా మీరు కూడా బాధపడాలి. ఇదే నా కోరిక. అవును, నాకు ప్రవీణ్ మీకంటే 1000 రెట్లు ఎక్కువ. అతడు లేకపోతే నేను ఉండలేను. నేను అతడిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాను అని మీతో చెప్పాను. నా మీద ప్రేమ ఉంటే మీరు వైభవంగా పెళ్లి చెయ్యండి అని అడిగాను. కానీ మీకు ప్రవీణ్ నచ్చలేదు. అతడి కులం, చదువు, పేదరికం ఇవేవీ మీకు నచ్చవు. నాకంటే మీకు డబ్బు, హోదా ఎక్కువ. 18 ఏండ్లు మీతో పెరిగిన నాకు ఈ జీవితం విసుగొచ్చింది. ప్రవీణ్తో కలిసుండే జీవితమే నాకు కావాలి. అందుకే ప్రవీణ్తో కలిసి మీకు దూరంగా వెళ్ళిపోతున్నాను. మీ డబ్బు, పోలీస్ రిపోర్ట్లు, లాయర్లు నన్ను ఏమీ చేయలేవు. నేను మేజర్ని. నా నగలు, అమ్మ నగలు, కొంత డబ్బు తీసుకువెళ్తున్నాను. అందుకు క్షమించండి. నేను ప్రవీణ్ ఉద్యోగాల్లో చేరాక తిరిగి ఇచ్చేస్తాను. గుడ్ బై. రంజని ఉత్తరం రాసి తలగడ కింద పెట్టింది. తెల్లవారు గట్ల 1 గంటకు ఫోన్లో అలారం సెట్ చేసుకుంది. సూట్ కేసులో కొన్ని డ్రెస్సులు, డబ్బు, నగలు సర్దుకుంది. రేపటి రోజు కోసం ఎదురు చూస్తూ నిద్రపోయింది. ఈరోజు రంజని ఎందుకో చాలా సంతోషంగా ఉంది. నాతో చాలా కబుర్లు చెప్పింది. రాత్రి బీరువా తలుపులు తీయడం శబ్దాలు వినిపిస్తే ఎంత శ్రద్ధ వచ్చింది. ఎప్పుడు తన వస్తువులు నేనే సర్దాలి. ఈరోజు తానే సర్దుకుంటుందేమిటో. బాధ్యత తెలిసొస్తోంది అనుకుంది. సరళ కూతురుని చూసి ఫోనులో చాలాసేపు ప్రవీణ్తో మాట్లాడడం అలవాటే. వద్దు, డాడీకి తెలిస్తే తిడతారు. అతనితో స్నేహం వదులుకో అని ఎన్నిసార్లు చెప్పినా మానడం లేదు. ఈ రోజుల్లో పిల్లలకు అమ్మా నాన్నల గారం ఎక్కువైంది. చెప్పిన మాట వినడం లేదు. మగ పిల్లలతో తిరగడం, పార్టీలంటూ అర్ధరాత్రి ఇంటికి రావటం, ప్రేమ పెళ్లి అంటూ ఎదిరించడం. ఏమి కొంప ముంచుతారో. నేను కాలేజీకి వెళ్ళిన అబ్బాయిలతో మాట్లాడలేదు ఎప్పుడు. నాన్నగారికి తెలిస్తే చదువు మాన్పిస్తారు అని భయం ఉండేది. డబ్బులో పుట్టి డబ్బులో పెరిగి విలువలు తెలియకుండా పెరుగుతున్నారు ఈనాటి యువతరం. ఆధునిక జీవితానికి అలవాటు పడ్డారు అనుకుంటూ చాలాసేపు మేలుకొనే ఉంది. ప్రవీణ్ రంజనితో ముందే తన ప్లాన్ చెప్పాడు. నువ్వు నీ సామాన్ తీసుకొని మీ ఇంటి వెనుక గోడ దగ్గర ఉండు. నేను 2 గంటలకు వచ్చి నిన్ను తీసుకువెళ్తాను. మనం తిన్నగా గోవా వెళ్ళి అక్కడ చర్చిలో పెళ్లి చేసుకుందాం. మా అంకుల్ అన్ని ఏర్పాట్లు చేశారు. అక్కడే హోటల్ బుక్ చేశారు. కొన్ని రోజులు వాళ్ళ ఇంట్లో ఉండి జాబ్ వెతుక్కుంటాను. ఇక నుంచి మనమిద్దరం ఒక్కటి. నువ్వు చెప్పినట్టే చేస్తాను. నాకు ఎంత థ్రిల్లింగ్గా ఉందో అంటూ అతడిని అతుక్కుపోయి మురిసిపోయింది రంజని. అవును, ఇక మనం ఎవ్వరికీ భయపడక్కర్లేదు. ఒక్క క్షణం విడిచి ఉండక్కర్లేదు. కొన్ని రోజులకి మీ డాడీ వెతుక్కుంటూ వచ్చి ఇంటికి పిలుస్తారు అన్నాడు ప్రవీణ్. అసలు వాళ్ళిద్దరూ ఎలా ఆకర్షణలో పడ్డారంటే, రంజని, నేను 2 రోజుల క్లాసు మిస్ అయ్యాను. నీ నోట్స్ ఇస్తావా అని అడిగాడు ఒకరోజు ప్రవీణ్. ఎందుకు మిస్ అయ్యావు అని అడిగింది రంజని. మా అమ్మకి హార్ట్ అటాక్ వస్తే హాస్పిటల్లో చేర్చాం అన్నాడు ప్రవీణ్. అయ్యో, ఇప్పుడు ఎలా ఉన్నారు? మరి హాస్పిటల్లో ఇప్పుడు ఎవరున్నారు ఆవిడ దగ్గర? మా అన్న వచ్చాళ్లే, పర్లేదు. నీకు హెల్ప్ కావాలంటే చెప్పు, మనీ ఇస్తా మా డాడీని అడిగి. థ్యాంక్స్, అవసరమైతే అడుగుతాను అన్నాడు ప్రవీణ్. అలా మొదలైన వాళ్ళ స్నేహం, ప్రేమ అంటే ఇదే. సినిమాల్లో చూపిస్తారు అలా అనుకొని సినిమాలు, షికార్లు, పార్టీలంటూ ఇష్టం వచ్చినట్టు తిరిగే స్థాయికి చేరుకుంది. మామూలే. మమ్మీ అడిగితే స్పెషల్ క్లాసులని, ఫ్రెండ్కి సహాయం వెళ్ళానని అబద్ధాలు చెప్పడం, డబ్బు విచ్చలవిడిగా ఖర్చు చేయడం, ఇద్దరు హద్దులు మీరడం దాకా వెళ్ళింది. ఇంటర్ మొదటి ఏడు, ఇప్పుడు 2వ ఏడు రంజని ప్రవీణ్. ఇల్లు విడిచి గోవా వెళ్లేదాకా వచ్చింది ఆ మైకం. నిద్రలేని సరళ కూతురు గదిలోకి వెళ్ళి చూసింది. ఆ రూమ్కి 2వ కీ మమ్మీ దగ్గర ఉందని రంజనీకి తెలియదు. సరళ కూతురు బెడ్ దగ్గరికి వెళ్ళింది. తలగడ కింద ఉన్న లెటర్ చివర కనపడితే బయటకు తీసి చదివింది. నిర్ఘాంతపోయి చేతిలో ఉన్న ఫోన్తో ఫోటో తీసి లెటర్ అక్కడే వదిలి తన బెడ్రూమ్లోకి వెళ్ళిపోయి సైలెంట్గా భార్గవ్తో ఉత్తరం సంగతి చెప్పింది. భార్గవ స్నేహితుడు డాక్టర్ ధర్మతేజతో మాట్లాడితే అతను నిద్ర మాత్ర కలిపిన పాలు తాగించి వాళ్ళ ఇంటికి తీసుకురమ్మన్నాడు. రంజని కళ్ళు తెరిచి చూస్తే తను బెడ్ మీద కాకుండా వేరే రూమ్లో ఉన్నట్టు అర్థమై ఫోన్ తీసుకొని చూసింది. ఫోన్ సైలెంట్ మోడ్లో ఉంటే
ఆన్ చేసింది. ప్రవీణ్ నుంచి మిస్డ్ కాల్స్ 4 ఉన్నాయి. అతడికి కాల్ చేసింది. వెంటనే, హలో రంజని, నేను ఇప్పుడు గోవాలో ఉన్నాను. మనం తప్పు చేస్తున్నాం. చదువు లేదు, మంచి జాబ్ ఎలా వస్తుంది? మన పెళ్ళి మీ ఇంట్లో ఇష్టం లేదు, మా ఇంట్లో ఇష్టం లేదు కనుక నా నిర్ణయం మార్చుకొని ఒక్కడినే వెళ్ళాను. నువ్వు బాగా చదువుకొని మీ డాడీ చెప్పినట్టు విను. ఇక ఫోన్ చెయ్యొద్దు, బాయ్ అంటూ మరో మాట లేకుండా ఫోన్ ఆఫ్ చేశాడు ప్రవీణ్. ప్రవీణ్ సడన్గా ఇలా మారిపోయాడేమిటి? ప్రేమ, పెళ్ళి అంతా ఒట్టిదేనా? నాకేమిటి ఇలా మైకంగా ఉంది? ఇక్కడికెలా వచ్చాను? ఇది డాక్టర్ అంకుల్ ఇల్లు అనుకుంటూ రూమ్ నుంచి బయటకు వచ్చింది. హాల్లో డైనింగ్ టేబుల్ దగ్గర మమ్మీ, డాడీ, అంకుల్ ఫ్యామిలీ ఉన్నారు. రంజనిని చూసి, గుడ్ మార్నింగ్ రంజు, ఎలా ఉంది ఇప్పుడు? ఆత్రంగా వచ్చి సరళ కూతురిని దగ్గరకు తీసుకుంది. అవునమ్మా, నీకు సడన్గా హెల్త్ అప్సెట్ అయితే డాడీ తీసుకొచ్చారు. నీకు మా ఇల్లు అలవాటేగా, రెస్ట్ కోసం మా ఇంట్లోనే ఉంచి టాబ్లెట్లు ఇచ్చాను. ఎలా ఉంది అడిగాడు డాక్టర్ ధర్మతేజ. పర్వాలేదు అంకుల్, థ్యాంక్స్ అని చెప్పి ఆంటీ ఇచ్చిన మిల్క్ తాగింది. డాక్టర్ తేజ ఇంట్లో లంచ్ చేసి ఇంటికి తిరిగి వచ్చాక భార్గవ్ చెప్పాడు, రంజిత, నువ్వు కాలేజీకి సరిగ్గా వెళ్ళలేదు. ఇంటర్లో పాస్ మార్కులు మాత్రమే వచ్చాయి. సరే, నీ ఆరోగ్యం బాగలేదు, సరిగ్గా చదవలేదు. నిన్ను విదేశాలకు పంపి బాగా చదివించాలని ఆశపడ్డాను. నా చిన్నతనంలో మార్క్స్ బాగా వచ్చినా విదేశాలకు వెళ్ళి ఉన్నత చదువులు చదవలేకపోయాను నేను. తాతగారికి చిన్న ఉద్యోగం, బాధ్యతలు ఎక్కువ అయినందువల్ల నా కోరిక తీరలేదు. నీకు అలాంటి ఇబ్బందులు లేవు. ఇప్పుడు నిన్ను ఎక్కడైనా చదివించగలను. కానీ మెరిట్లో చదివి మంచి యూనివర్సిటీలో సీటు తెచ్చుకోవడం నీకు ఉపయోగపడుతుంది. ఏం చేస్తావు? ఇంతటితో చదువు ఆపేస్తావా, లేక పెళ్లి చేయమంటావా? నేను శ్రద్ధగా చదివి మీ కోరిక తీరుస్తాను. పెళ్లి చేసుకుంటే ఈ చదువుతో ఇంటికే పరిమితం కావాలి. కాలేజీలో చేరుతాను అంది రంజిత. డొనేషన్ కట్టి ఇంజనీరింగ్ కాలేజీలో చేర్పించాడు భార్గవ. చెప్పింది కానీ రంజిత సరిగ్గా చదువుతుందని అనుకోలేదు. మొదటి ఏడు, రెండవ ఏడు భార్గవ అనుకున్నట్టే యావరేజ్ మార్కులు వచ్చాయి. మూడో ఏడాది ఫైనల్ ఇయర్ అనూహ్యంగా అందరినీ దాటి కాలేజ్ ఫస్ట్ తెచ్చుకొని అమ్మా నాన్నలనే కాదు ఫ్రెండ్స్కి షాక్ ఇచ్చింది. భార్గవ ఆనందానికి అంతులేదు. ప్రౌడ్ ఆఫ్ యూ మై బేబీ అంటూ హృదయానికి హత్తుకొని మనసారా కూతురిని అభినందించాడు. వాట్ నెక్స్ట్ అన్నాడు. మా ఫ్రెండ్స్ నలుగురం కొన్ని యూనివర్సిటీలకు అప్లై చేస్తున్నాం. నాకు ₹1,00,000 ఇవ్వండి అంది. ఒకటి కాదు, మరో 50,000 తీసుకో అంటూ ఇచ్చాడు సంతోషంగా. మరీ మీరు గారం చేయకండి, అడిగినంత ఇస్తే చాలు కదా అంది సరళ. మన రంజిత ఎలాగైనా అమెరికా వెళ్ళి తీరాలి, వెడుతుంది కూడా. డబ్బుకి లోటు రానియను అన్నాడు భార్గవ. పూర్తిగా అన్ని అడ్డంకులు తీరాలి. అప్పటి వరకు రంజితను కనిపెట్టాలి. ఏమో మళ్ళీ దారి తప్పుతుందేమో సందేహంగా అంది సరళ. నేను జాగ్రత్తగానే ఉన్నాను. తేజ కొడుకు పోలీస్ ఆఫీసర్ కదా, అతడికి అప్పగించాను. నీకేం భయం లేదు. రంజిత ఇక తప్పు చెయ్యదు. గండం గడిచింది అన్నాడు భార్గవ. నెల రోజులకు గుడ్ న్యూస్ తెలిసింది. రంజితకు ప్రతిష్టాత్మక స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో ఎంఎస్కి సీటు వచ్చింది. సీట్ అంటే వచ్చింది కానీ ఫీజుకి మొదటి ఏడు 30 లక్షలు అవుతుంది. పైన మరో 10 లక్షలు ఉండాలి. రంజిత చదువుకుంటూనే జాబ్ చేయొచ్చు, పర్వాలేదు. అది రెండో ఏడు చదువుకు సరిపోతుంది. పార్టీ, షాపింగ్, అందరినీ కలుసుకొని సెండ్ ఆఫ్ చెప్పడం, మరో నెల హడావిడిగా గడిచిపోయింది. ఇక ప్రయాణం వారం రోజులు ఉండగా భార్గవకు అమెరికా యూనివర్సిటీ నుంచి లెటర్ వచ్చింది. అతను ఆశ్చర్యంగా ఓపెన్ చేసి చూశాడు. రంజిత చదివే చోటుకు దగ్గర ఊర్లో అసోసియేటర్ లెక్చరర్గా వచ్చిన లెటర్ అది. ఇదేమిటి, నేను అప్లై చేయలేదు, ఎలా వచ్చింది అని ఆలోచిస్తే రంజిత, డాడీ మీ సంతకాలు కావాలని ఏవో పేపర్స్ మీద సంతకాలు పెట్టించుకోవడం, అప్లికేషన్ పూర్తి చేయడం గుర్తుకు వచ్చింది. ఇందుకే అన్నమాట అనుకొని కూతుర్ని పిలిచి అడిగాడు. అవును డాడీ, మీరు అమెరికా వెళ్ళి చదువుకోవాలని అనుకున్నారు, అప్పుడు వీలు కాలేదు. ఇప్పుడు చదివే కాదు, ఏకంగా జాబ్ వచ్చింది. నేను మీకు ఆశ్చర్యం కలిగించాలని ముందు చెప్పలేదు. నేను అప్లై చేశాను. అది కాదమ్మా, అందరము వెళ్ళాలంటే చాలా డబ్బు కావాలి. ఈ ఇంటి మీద లోన్ తీసుకున్నాను. డాడీ, మీరు నన్ను మాత్రమే విదేశాలకు పంపాలని అనుకున్నారు, కానీ నేను మీ కోరిక తీర్చాలనుకున్నాను. అదేమిటి ఈ రోజుల్లో అసాధ్యం కాదు. పైగా మీకు టీచింగ్ అనుభవం, డాక్టరేట్ ఉన్నాయి. ఈ ఇల్లు సేల్ చేసేసి అందరం అమెరికా వెళ్ళిపోవచ్చు. డాక్టర్ అంకుల్ నేను కలిసి ఈ ప్లాన్ వేశాము. ఆయనే మన ఇల్లు 2 కోట్లకు కొంటున్నారు అంటూ మంచి కబురు చెప్పింది. భార్గవ, సరళ కూతురు రంజిత చేసిన పనికి ఆనందంతో మురిసిపోయారు. ఆ రాత్రి రంజిత ఉత్తరం రాసిపెట్టి ప్రవీణ్తో గోవా వెళ్ళిపోవడానికి సిద్ధపడినప్పుడు ఆ ఉత్తరం సరళ చూసినందువలన పెద్ద గండం గడిచింది. వెంటనే భార్గవ ఫ్రెండ్ డాక్టర్ ధర్మతేజ సలహా అడిగాడు. డాక్టర్ తేజ కొడుకు పోలీస్ ఆఫీసర్. అతను భార్గవ ప్రవీణ్ ఇంటికి వెళ్ళి బుద్ధి చెప్పి ఊరి నుంచి పంపించేసి అతడి చేత రంజితకు ఫోన్ చేయించారు.
రంజిత ప్రవీణ్ని అసహించుకుంది. తన పొరపాటును తెలుసుకుని శ్రద్ధగా చదువుకుంది. తండ్రి భార్గవ కోరిక తీర్చింది. ఆ క్షణం అందరి జీవితాలను మార్చివేసింది. పెద్ద ఆపద నుంచి తప్పించింది అనుకున్నారు. భార్గవ సరళ టీనేజ్లో పిల్లలు తప్పులు చేస్తారు. వారిని కనిపెట్టి చూసుకుంటూ తప్పటడుగులు వేయకుండా కాపాడుకోవడం తల్లిదండ్రుల కర్తవ్యం. ప్రేమలు పెళ్లిళ్ళు జీవితంలో స్థిరపడినాకే జరగాలి. తెలిసి తెలియని వయసులో ఆకర్షణలు ప్రేమ కాదు, అదొక వలయం. అందులో చిక్కుకుంటే పిచ్చిలో పడి తల్లిదండ్రులను కాదని జీవితాన్ని చిత్రం చేసుకుంటారు. చదువుకునే వయసులో చదువుకోవాలి. పెళ్లి చేసుకునే వయసులో జీవితంలో స్థిరపడి పెళ్లి చేసుకోవాలి. ఆకర్షణలకు లొంగిపోయి హద్దులు దాటి వాటికి బలి కాకూడదు. అవకాశాలు వచ్చినప్పుడు వినియోగించుకోవాలి. కోరుకుంటే రావు. జీవితం విలువైనది. పోగొట్టుకుంటే తిరిగి లభించదు. చదువు వివేకాన్ని ఇస్తుంది. నిర్లక్ష్యం చేయొద్దు. అందమైన జీవితానికి అందమైన ముగింపు ఉండాలి. అది తెలుసుకునే వారే సుఖంగా జీవిస్తారు. ఇది వాల్టి కథ. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కథను లాస్ట్ వరకు చూసి విన్నందుకు ధన్యవాదాలు. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.